మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా. భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్త అని దేవుని బోధ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 21 22 3 వచనాలు చదవండి. భూలోకంలో బతుకున్న పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, క్రైస్తవ నేతలు, స్త్రీలు, పురుషులు అందరూ చదివి మారు మనస్సు పొందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 21 22 వచనాలు 3 వచనాలు చదివి మారు మనస్సు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందు మీ ధనము సమకూర్చుకునండి. అక్కడ దొంగరాడు, తుప్పు పట్టదు, అక్కడ చెమట రాదు. మీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ మీ హృదయం ఉంటుందని యేసు ప్రభు చెప్పాడు. మీ ధనం ఎక్కడుంటే అక్కడ మీ హృదయం ఉంటుంది కనుక పరలోకమందు మీరు ధనాన్ని సమకూర్చుకునండి. పరలోకమందు మీరు ధనాన్ని సమకూర్చండి, డబ్బును సమకూర్చండి, అక్కడ స్థిరపరచుకోండి. మరి పరలోకమందు ధనము సమకూర్చాలి, డబ్బు సమకూర్చాలంటే ఏం చేయాలి? భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకి డబ్బు ఖర్చు పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరచడానికి, మహింపరచడానికి, ప్రభువైన యేసుక్రీస్తు నామం హెచ్చించడానికి సువార్త కొరకు డబ్బులు ఖర్చు పెట్టాలి. స్త్రీలైనా, పిల్లలైనా, పెద్దలైనా డబ్బులు ఖర్చు పెడితే పరలోకమందు మన ధనము సమకూర్చబడుతుంది. బ్యాంకుల్లో పెట్టినా డబ్బులు పోతున్నాయి, బీరోలు పెట్టినా డబ్బులు పోతున్నాయి, ఇంట్లో పెట్టినా డబ్బులు పోతున్నాయి. ఎవరికైనా అప్పు ఇచ్చినా ఎగ్గొట్టి మోసాలు చేస్తున్నారు. డబ్బులు మోసాలు చేసి మోసపోయి చాలామంది ఊరేసుకొని చనిపోతున్నారు. మోసపోయి చాలామంది చింతపాలై, అనారోగ్యానికి పాలై, బీపీ షుగర్ పాలై హాస్పిటల్లో పాలవుతున్నారు. కారణం ఏంటంటే భూలోకంలో డబ్బుని కరెక్ట్గా సమకూర్చలేవు, దాపెట్టలేవు అని యేసు ప్రభు చెప్పాడు. పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకో. అక్కడ దొంగరాడు, మోసం జరగదు, తుప్పు పట్టదు, నీ ధనము చెడిపోదని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. ప్రపంచ మనుషులందరూ కూడా బీరోలలో, డబ్బులలో ఫిక్స్ చేసుకుంటున్నారు. బీరోలలో, బ్యాంకులలో, పోస్ట్ ఆఫీసుల్లో డబ్బులు దాపెట్టుకుంటున్నారు. చిట్టీలు వేసి డబ్బులు దాపెట్టుకుంటున్నారు. అప్పులు ఇచ్చి డబ్బులు దాపెట్టుకుంటున్నారు. రకరకాల డబ్బులు దాపెట్టడానికి మనుషులు రకరకాల 30 తిప్పలు పడుతున్నారు. కానీ మోసాలు జరుగుతున్నాయి, కానీ డబ్బులు పోతున్నాయి, కానీ మనిషి లాస్ అయిపోతున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20 21 22 భూలోకంలో బతుకున్న పాస్టర్లందరూ చదివి ముందు పాస్టర్లు మారు మనసు పొందాలండి. భూలోకంలో యేసు ప్రభు సేవ చేసే పాస్టర్లు వాళ్ళు మారు మనసు పొంది యేసు ప్రభు సేవ కొరకు ధారాళంగా డబ్బుని ఖర్చు పెట్టలేకపోతున్నారు పాస్టర్లు. హృదయపూర్వంగా డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు పాస్టర్లు. దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను సేవకుడు తిని మొత్తం సువార్త ఖర్చు పెట్టలేకపోతున్నాడు పాస్టర్. కనుక పాస్టర్ మారు మనసు పొందాలి. పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోమని యేసు ప్రభు దేవుడు ప్రపంచ మనుషులు చెప్తున్నాడు. పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ దొంగరాడు, మీ ధనం తుప్పు పట్టదు, అది చెమట కొట్టదు. మీ ధనము పరలోకమందు కానీ మీరు దాచిపెట్టుకున్నారనుకో ఎవ్వరు కూడా నేను మోసం చేయలేరు. నీ కొరకు స్థిరంగా ఉంటుందని యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20 21 22 ఖచ్చితంగా భూలోకంలో ఉన్న మనుషులందరూ చదివి మారు మనసు పొందండి. ధనము ధనము ధనము, డబ్బు 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 అనే జబ్బు ప్రపంచం అంతా గలిబిలవుతుంది. డబ్బులు మోసపోయి మనుషులందరూ కూడా చాలా గందరగోళంగా ఉంటున్నారు. కనుక నీ డబ్బు నువ్వు ఎలాగైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు సేవ ఖర్చు పెట్టి నీ పైసలు యేసు ప్రభు సువార్త ఖర్చు పెట్టు. నీ బ్యాలెన్స్ మొత్తం ఖర్చు పెట్టు. నువ్వు ఎంత యేసు ప్రభు సేవకి పరిచర్య ఖర్చు పెడితే నీవు పరలోకమందు ధనము సమకూర్చబడుతుందని యేసు ప్రభు వారు ప్రపంచ మనుషులకు తెలియచేశాడు. ప్రపంచ మనుషులందరికీ కూడా యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ ధనము పరలోకంలో ఉందనుకో నీ హృదయం కూడా పరలోకం మీదనే ఆశ కలిగి ఉంటుంది అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. కనుక భూలోకంలో మనుషులందరూ కూడా జాగ్రత్తగా వినండి యేసు ప్రభు వాక్యం. పరలోకము శాశ్వతమనేది, భూలోకం అశాశ్వతమనేది. భూలోకంలో ఎంత ఆస్తున్నా అశాశ్వతమనేది. పరలోకము శాశ్వతమైన తరతరాలు యుగములు ఉండేది. అందుకే పరలోకమందు మన ధనాన్ని సమకూర్చుకోవాలి, దాపెట్టుకోవాలని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. మరి పరలోకమందు అంటే కానుకలు ఇవ్వడమే, సేవకులకి, సువార్థికులకి, సువార్త పరిచర్యకు కానుకలు ఇచ్చడమే, డబ్బులు ఇచ్చడమే. దాపెట్టకుండా ఖర్చు పెడితే పరలోకమందు ధనము
సమకూర్చబడుతుందని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. దాదాపు భూమి మీద బతుకున్న పాస్టర్లకి సత్యం తెలియదు. మేము బైబిల్ ట్రైనింగ్ చేసాం, మేము పీహెచ్‌డీ చేసాం, బైబిల్ ట్రైనింగ్ చేసినాం, మేము రెవరెండ్, బిషప్ అని గర్వపడుతున్నాం కానీ సత్యం తెలియదు. పరలోకమందు ధనం సమకూర్చుకోవాలనే విషయం ఈరోజు బతుకున్న పాస్టర్లకి తెలియనే తెలియదు. ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించడానికే ప్రయాసపడుతున్నాడు పాస్టర్. ఈ లోకంలో సుఖభోగాల కొరకే కష్టపడుతున్నాడు పాస్టర్. కానీ పరలోకమందు ధనం సమకూర్చోవాలని ఎగిరెగిరి బోధ చేసే పాస్టర్లు, ఎగిరెగిరి ప్రసంగాలు చేసే పాస్టర్లకి ఈ సత్యం తెలియదు. ప్రభునేసు దేవుడు క్లియర్గా చెప్పాడు. పరలోకమున నుండి దిగువచ్చి భూలోకంలో బతుకున్న మనుషులు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 వచనం, 21 వచనం, 22 వచనం, 3 వచనాలు స్పష్టంగా చదివితే మనకు బైబిల్ వాక్యం సెలవు చేస్తుంది. ప్రభునేసు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, బతుకున్న స్త్రీలారా, బతుకున్న పురుషులారా, నా తోటి జతపని వారులారా, పాస్టర్లారా, అందరూ మారు మనసు పొంది ఈ రోజు నుండి మీరు ప్రారంభించండి. పరలోకమందు ధనమును సమకూర్చడానికి మీరు ప్రయాసపడండి, ప్రార్థన చేయండి, ప్రభుని కనపరచండి. ప్రభునేసు దేవుడు రెండో రాకడ త్వరగా రానంటున్నాడు. ప్రభునేసు రెండో రాకడ రానంటున్నాడు. కానీ నువ్వు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు. భూలోకంలో ఏ మనిషికి కూడా ఎవ్వరికి తెలియదు. ఏ రోజు చనిపోతాము, ఏ గంటగా చనిపోతాము, ఏ దినము చనిపోతాము, ఏ నెల చనిపోతాము, ఏ సంవత్సరం చనిపోతాము అనే విషయం భూప్రపంచంలో ఏ మనిషికి కూడా తెలియదు. ఎప్పుడైనా చనిపోవచ్చు నువ్వు నేను. ఈ రోజైనా చనిపోవచ్చు, ఇంకా గంటకైనా చనిపోవచ్చు, ఎప్పటికైనా నువ్వు నేను చనిపోవచ్చు. ప్రభునేసు రాకడు కూడా ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడే రావచ్చు, ఇంకా కొంచెం వరకు రావచ్చు, రేపైనా రావచ్చు. ప్రభునేసు కూడా ఎప్పుడు వస్తాడో, ఏ నెల వస్తాడో, ఏ తారీఖు వస్తాడో, ఏ వారం వస్తాడో బైబిల్లో లేదు. ప్రభునేసు రాకడ రహస్యమే. ప్రభునేసు రెండో రాకడ భూలోకానికి వచ్చేది రహస్యమే. అది ఎవరికి తెలియదు. భూలోకంలో మనుషులందరూ చనిపోయేది కూడా రహస్యమే. అది ఎవరికి తెలియదు. డాక్టర్కి కానీ, సైంటిస్ట్కి కానీ, పాస్టర్లకు కానీ, బిషపులకి ఎవరికి తెలియదు. ఎవరు ఎప్పుడు చనిపోతాడో భూలోకంలో ఏ మనిషికి తెలియదు. ఎవరికి తెలియదు. ప్రభునేసు మనిషి చనిపోయేది రహస్యం పెట్టాడు. ప్రభునేసు వచ్చేది రహస్యం పెట్టారు రెండో రాకడ. కనుక భూలోకంలో స్త్రీలందరూ మారు మనసు పొందండి. భూలోకంలో పురుషులందరూ మారు మనసు పొందండి. సేవకులందరూ మారు మనసు పొందండి. సంఘ పెద్దలు, సమస్త నాయకులందరూ అందరూ మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి, లోక కోరికలు విడిచిపెట్టండి, లోక ఆలోచన విడిచిపెట్టి ప్రభుని కనపరచండి, ప్రభుని ప్రకటించండి, ప్రభుని మైపరచండి. యేసుక్రీస్తు దేవుడు మనందరి కొరకు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తం కాచాడు, చిందించాడు. ఒక రక్త చుట్టుకు కూడా దాపెట్టుకోకూడదు. మొత్తం మన దోష పాపములు కడుగుబడటానికి యేసు ప్రభు పరిశుద్ధమైన రక్తం కార్చాడు. చదువుతలేవా, వింటలేవా దేవుని వాక్యం, దేవుని బోధ? కూర్చున్న కాడ వింటున్నావు, చచ్చిన కాడ వింటున్నావు, పెళ్లి కాడ బోధ వింటున్నావు యేసు ప్రభు. కుటుంబ ప్రార్థనలు వింటున్నావు, సువార్త సభలు వింటున్నావు, ఉపవాస ప్రార్థనలు వింటున్నావు, అన్ని రకాల టీవీలు వింటున్నావు, యూట్యూబ్ ఛానల్ వింటున్నావు, రకరకాల యేసుక్రీస్తు బోధ వింటూనే ఉన్నాం. కానీ మారు మనసు మాత్రం పొందడం లేదు. మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టడం లేదు. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఎవ్వరికి, నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు బోధ ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 వచనం, 21 వచనం, 22 వచనం చదవండి, ధ్యానించండి. ప్రభు సెలవిచ్చాడు. పరలోకమందు నువ్వు ధనము సమకూర్చుకోమని యేసు ప్రభు చెప్పాడు. పరలోకమందు ధనం సమకూర్చుకుంటే అక్కడ దొంగ రాడు, తుప్పు పట్టదు, చెమట పట్టదు, నీకు ఏం కాదు. నీ ధనం అట్లాగంతే. పరలోకమందు ధనం సమకూర్చాలంటే భూలోకంలో ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవుని సువార్తకి డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తుని కనపరచడానికి సువార్త సభలకు, సువార్త కొడికలకు, సావుకులకి, సువార్థికులకు ఖర్చు పెట్టాలి. పేదవారికి ఖర్చు పెట్టాలి. కుంటలకి, గుడ్డలకి, మోగలకి, వికలాంగులకు, బీదవాళ్ళకు డబ్బులు ఖర్చు పెడితే పరలోకమందు ధనము సమకూర్చబడుతుంది, భద్రం చేయబడుతుందని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలిగిన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తుంటున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 21, 22, 23 వరకు కూడా చదవండి జాగ్రత్తగా. వాక్యాన్ని ముగిస్తున్న వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు.